హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం పాలకూర బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ధనియా పౌడర్, కారం, వంట సోడా, 1/2 కప్ బియ్యపిండి, ఆయిల్, 1 కప్ పాలకూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓమా, జీలకర్ర, సాల్ట్, వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక బౌల్లో శనగపిండి, 1/2 కప్ బియ్యపిండిని యాడ్ చేసుకుందాం. అలానే వాము, జీలకర్ర, పసుపు, వంట సోడా, ధనియా పౌడర్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన పాలకూరని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెంట్లో చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్లో పెట్టాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయింది, చూద్దాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం చిన్న చిన్న బజ్జీలాగా వేసుకుందాం. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కాలేటట్టు చూసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇలానే మిగతావి కూడా వేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన పాలకూర బజ్జీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.